ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య గురువారం వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ జేబుల్ను ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తనిఖీ చేయడం చర్చనీయాంశమైంది. పంజాబ్ కింగ్స్తో జరిగిన గత మ్యాచ్లో సెంచరీ బాదిన అభిషేక్ శర్మ అనంతరం జేబులోంచి ఓ నోట్ తీసి సంబరాలు చేసుకున్న విషయం తెలిసిందే. ఆ నోట్లో ఈ శతకం ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ అంకితమని అభిషేక్ శర్మ రాసుకొచ్చాడు. ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి ప్రతి మ్యాచ్కు అభిషేక్ శర్మ ఈ నోట్ను జేబులో పెట్టుకుని బరిలోకి దిగడాన్ని మ్యాచ్ అనంతరం ట్రావిస్ హెడ్ తెలిపాడు. ఎట్టకేలకు పంజాబ్పై సెంచరీ సాధించి తనదైన నోట్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడని చెప్పాడు. ఈ సెలబ్రేషన్స్ నేపథ్యంలోనే అభిషేక్ శర్మ నిన్నటి మ్యాచ్లోనూ అలాంటి నోట్ ఏవైనా రాసుకొచ్చాడా అని సూర్యకుమార్ యాదవ్ చెక్ చేయడం నవ్వులు పోయించింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. అయితే ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ 28 బంతుల్లో 7 ఫోర్లతో 40 పరుగులు చేశాడు. కానీ ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 162 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం ముంబై ఇండియన్స్ 18.1 ఓవర్లోనే 6 వికెట్లకు 166 పరుగులు చేసి సునాయాస విజయాన్ని అందుకుంది.